హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను. ఏమండి, ఈ రోజున మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? క్యాబేజీ కూర అండి. ఇది అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అండి. ఈ క్యాబేజీ కూర కనుక తింటే మనకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుందంటండి. సరే, కానీ ఎందుకో చాలామంది క్యాబేజీ కూర అంటే ఇష్టపడరండి. ఎందుకంటే ఇది ఉడుకుతూ ఉంటే ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి ఆ స్మెల్ నచ్చక చాలామంది క్యాబేజీ కూరని అవాయిడ్ చేస్తారు. కాకపోతే క్యాబేజీ కూర కూడా మనం చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. దీంట్లోకి ఒక స్పెషల్ పొడి ఒకటి ఉంటుంది. అది కనుక వేస్తే క్యాబేజీ కూర అదర్స్ అండి. సరే, ముందు అసలు క్యాబేజీ కూర ఎలా తయారు చేయాలనేది ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల నూనె పోస్తున్నాను. ఇప్పుడు నూనెలో ఇదిగోండి ఒక పెద్ద స్పూను శనగపప్పు వేశాను. అలాగే కొంచెం ఒక స్పూను మినప్పప్పు అన్నమాట. అండ్ ఆవాలు కొంచెం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దాంతోపాటు ఒక 2-3 ఎండుమిరపకాయలు. ఇదిగోండి ఎండుమిరపకాయలు. సో ఇది ఇప్పుడు తిరగమాత రెడీ అవ్వాలి మనకి. అంటే పచ్చిశనగపప్పు నూనెలో కాగుతూ ఉంటే వేగుతూ ఉంటే వస్తుందండి మంచి స్మెల్. అసలు ఏ కూరకైనా కూడా తిరగమాత చాలా బాగుంటుంది తెలుసా, మంచి స్మెల్. అసలు సగం టేస్ట్ దాని మూలంగానే వస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో కనుక మనకి క్యాబేజీ బాగా ఫ్రై అయింది అనుకోండి, దానికి వచ్చే స్మెల్ అంతా పోతుందన్నమాట. లేకపోతే ఏంటంటే కొంతమంది ఆ క్యాబేజీని డైరెక్ట్గా ఉడకబెట్టేస్తూ ఉంటారు. ఉడకబెడితే అప్పుడే కొంచెం అంటే అది ఉడికేటప్పుడు అంతా ఒక రకంగా టేస్ట్ వస్తూ ఉంటుంది. ఐ మీన్ వాసన వస్తుంటుంది. కొంతమందికి ఆ వాసన అది పడదనమాట. సో చిన్నప్పుడు నాకు అలాగే ఉండేది. క్యాబేజీ కూర చేస్తుంటే అది పిచ్చి స్మెల్ వస్తుంది, వద్దు పిచ్చికూర అనేదాన్ని. సో ఇప్పుడు నా అంతటి నేను చాలా వెరైటీస్ చేయడం నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ క్యాబేజీ కూర ఎలా బాగా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ కరివేపాకు మాత్రం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. ఎందుకంటే దానికి ఉన్న కొంచెం ఆయిల్, ఐ మీన్ ఆయిల్లో వేసినప్పుడు అది కొంచెం చిట్పట్లాడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి, ఇగో మనకి తిరగమాత అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి తరిగి పెట్టుకున్నాను, చూపించాగా ఇందాక మీకు. ఆల్రెడీ తరిగి పెట్టేసి కడిగి ఆరబెట్టాను అనమాట. అది ఆ క్యాబేజీ నేను ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, కొన్ని కూరలు అంతేనండి. ఇప్పుడు ఫస్ట్ చూసేటప్పుడు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అవి కొంచెం ఉడికి లేదు ఫ్రై అయిన తర్వాత కొంచెంగా అయిపోతాయి అన్నమాట. అందుకోసం మనం కొంచెం వీటికి ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదొక ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు కొంచెం మూత పెట్టుకొని మనం ఒక మిడిల్ ఇదిలో అంటే ఐ కాకుండా సిమ్లో కాకుండా సగం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకుందాం. దీని మీద మూత పెట్టేద్దాం. ఇదిగోండి, కాసేపు ఒక 10 నిమిషాలు అయింది కదా, చూద్దాం. చూసారా, కొంచెం మగ్గుతోంది. ఇది కొంచెం టైం పడుతుందిలేండి మగ్గడానికి. సో ఈ లోపల మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం రుచికి తగ్గట్టుగా ఒక స్పూను, ఎందుకంటే చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది కొంచెం ఉడికేసిన తర్వాత తక్కువ అయితే మళ్ళీ ఉప్పు ఎక్కువ కాకుండా ఒక టేస్ట్ అంటే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం ఒక స్పూను
ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను. అంటే ఇది కొంచెం కలిపేసుకుంటే బాగా మళ్ళీ కొంచెం మగ్గాలి. మళ్ళీ ఇది మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. కొంచెం కలపాలండి. కలిపిస్తే కానీ మనం వేసుకున్న ఈ పసుపు ఉప్పులు బాగా కలవు అన్నమాట. లేకపోతే ఎక్కడన్నా సరిగ్గా కలపకపోతే అక్కడక్కడ ఉండిపోయింది అనుకోండి, మనకు కొంచెం ఉప్పు అది అంటే ఆ టేస్టే మళ్ళీ వేరేగా వచ్చేస్తుంది. అందుకోసం చక్కగా కలిసేలాగా ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పసుపు అవన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు క్యాబేజీ కూరలోకి ఒక మసాలా పొడిని తయారు చేసుకోవాలి. ఆ పొడిలో ఏమేమి వేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఒక 4 స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు వేసాను. అలాగే అంటే మామూలు నేనైతే కొబ్బరి పొడి ఉందని చెప్పి కొబ్బరి పొడి వేస్తున్నాను. మామూలుగా అయితే కనుక కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా కొన్ని ఎల్లిపాయలు అన్నమాట, పొట్టు తీసేసిన ఎల్లిపాయలు వేస్తున్నాను. దానికి తగ్గ కారం కావాలి కాబట్టి ఒక 5-6 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కచ్చాపచ్చగా ఒక పొడిలాగా చేసుకోవాలన్నమాట ఆ క్యాబేజీ కూరలకి. ఎందుకంటే ఈ పొడి ఇది వేస్తేనే మనకి కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పొడి చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇదిగో ఈ పొడి కూరలోకి వేసుకునే పొడి తయారైపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఒక 10 మినిట్స్ అయింది. దీని పొజిషన్ చూద్దాం. చక్కగా ముక్కలన్నీ మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందాక ఒక పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫైనల్గా ఇదిగో ఆ పొడి వేసేసుకుందాం. ఇది కొబ్బరిను చక్కగా ఈ పప్పుల పొడిలాగా చేసామన్నమాట. సో ఈ పొడి వేసేసుకుంటే మనకి అసలైన టేస్ట్ దీంట్లోనే ఉంటుందని చెప్పే కదా. ఇదో సో ఈ పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూసారా, అప్పుడే భలే స్మెల్ వచ్చేస్తుంది. ఎల్లిపాయ చక్కగా, ఆ ఎల్లిపాయ కూడా బాగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఆ స్మెల్, అలాగే కొబ్బరి పొడి చక్కగా మంచి వాసన టేస్ట్ భలే వస్తుంది. ఇదండి ఇప్పుడు ఎంత అవసరం లేదు, ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచేసి అప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్. ఇదిగోండి చెప్పేదా 2 మినిట్స్. ఓకే అయిపోయిందండి. మనకి పొడి మొత్తం కలిసిపోయింది. మళ్ళీ అడుగంటుతుంది. తీసేసి మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర లైట్గా గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ క్యాబేజీ కూర. ఈ పొడి చేసుకొని వేసుకుంటే చాలండి, చాలా టేస్టీగా మనకి క్యాబేజీ కూర రెడీ అయిపోతుంది. చూసారు కదండి నా వీడియోస్ అన్నీ. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఏంటో తెలుసు కదండి, పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టారనుకోండి, ఈ వీడియోస్ ఇంకొంచెం మంది చూడడానికి వీలుగా షేర్ అవుతాయన్నమాట. అలాగే షేర్ కూడా చేయండి. గంట సింబల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఏమండి, మీరు తప్పకుండా
నా ఛానల్ని ఫాలో అయ్యి నా వీడియోస్ నచ్చితే కనుక దాన్ని లైక్ షేర్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.